నమస్తే అండి. ఈరోజు జోరిన్ ఓఎస్ కోర్ 18 ఇన్స్టాల్ చేసి చూసామండి. ఎలా ఉంటుందని. విండోస్ 11 ఆల్టర్నేటివ్ అని చెప్పేసి ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతుంది కదా ప్రస్తుతానికి. అసలు విషయం ఏంది, దాంట్లో ఎంత స్ట్రెంత్ ఉంది, మనకి ఎలా యూజ్ అవుతుంది టెక్స్టైల్ డిజైనర్స్కి అది చూస్తే యాప్స్ అయితే చాలా వరకు ఇన్స్టాల్ అయ్యాయండి. జస్ట్ పెయింట్ షాప్ ప్రో 7, వైన్ అనే అప్లికేషన్ ద్వారా దానిలో ఇది ఇన్స్టాల్ అయింది. వైన్ బాటిల్స్ కలిపి ఒక యాప్ లాగా వస్తుందండి జోరిన్ వాయిస్లో. ROPN5, 6, ఫైర్ అల్పకా, రిటా, నీడీ బ్యాంక్ పెయింట్ ప్రో, జాస్ పెయింట్ షాప్ ప్రో 7 ఇలా యాప్స్ అయితే ఇన్స్టాల్ అయ్యాయి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయేమో ఒకసారి చెక్ చేసి చూద్దామండి. జాస్ పెయింట్ షాప్ ప్రో 7 అయితే ఓపెన్ అయింది, ప్రాబ్లం ఏం లేదు. నీడీ బ్యాంక్ పెయింట్ ప్రో కూడా ఓపెన్ అయింది. షార్ట్ కట్ క్రియేట్ అయింది టాస్క్ బార్లో. క్రేత ప్రోగ్రామ్ ఎర్రర్ అని మెసేజ్ వస్తుందండి. క్రిటైనా ఈజ్ నాట్ రెస్పాండింగ్. ఇది .exe ఫైల్ అండి, విండోస్లో ఇన్స్టాల్ చేస్తాం కదా అదే 5.2.11. ఇలా ఎర్రర్ మెసేజ్ వచ్చింది. వీటిని ఇచ్చిన ఇదే ప్రాబ్లం అండి. ఫైర్ అల్పకా ఓపెన్ అయిందండి, ప్రాబ్లం ఏం లేదు. షార్ట్ కట్ క్రియేట్ అయింది టాస్క్ బార్లో.
స్ట్రైట్ ఒకటి ప్రాబ్లం ఉంది. కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసి రిమైనింగ్ చూద్దామండి. ఇంకా కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడితోకి ఇలా క్రాష్ అవ్వకుండా దీనికి సొల్యూషన్లో చూద్దాము. ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసేదానికి ట్రై చేద్దాం. ఆప్షన్ ఉందేమో. ఇన్స్కేపు, గింపు, ఫోటోషాపు, అఫినిటీ ఫోటో, అఫినిటీ డిజైన్, ఈ యాప్స్ ఇంకా ట్రై చేయాలండి. రిజల్ట్స్ ఏమొస్తుంది. జోరిన్ OS 4.18 కొద్దిగా స్పీడ్గా అయితే ఉన్నట్టు అనిపిస్తుంది. స్టార్టింగ్ విండోస్ 11 కంటే బాగా స్పీడ్ ఉందన్నట్లు అనిపిస్తుంది. మరో పిన్ 5 కూడా ఓపెన్ అయింది, పిన్ అయింది. యాక్చువల్గా ఇది పిన్ కాలేదని చెప్పి అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఉబుంటు స్టూడియో 24 వర్షన్ ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నాను. సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చూస్తే జస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది. బస్ ఓపెనే కాలేదు యాప్స్ అని చెప్పి అన్ఇన్స్టాల్ చేద్దామని ట్రై చేశాను. దీన్ని ఒకసారి మళ్ళీ ట్రై చేద్దామని చెప్పి చూస్తే యాప్స్ అన్నిటికీ షార్ట్ కట్ క్రియేట్ అయింది, ఓపెన్ అవుతున్నాయి. ఇది వర్క్ కాదా. దీనికి ఆప్షన్ అండి వర్క్ అయ్యేదానికి అఫినిటీ ఫోటో డిజైనర్కి, ఫోటోషాప్కి, గింప్కి ఇన్స్టాల్ చేసి సొల్యూషన్ చూద్దామండి. నెక్స్ట్ వీడియోలో దాని అప్డేట్ ఇస్తానండి. ఉంటానండి. నమస్తే. యాక్చువల్గా కంపల్సరీ ఒకసారి ట్రై చేయాల్సి వచ్చిందండి. ఈ మంత్లో ఆల్మోస్ట్ 20 times విండోస్ ఫార్మాట్ చేయాల్సి వచ్చింది. రీజన్ ఏందో అర్థం కాదు. 20 years నుంచి కంప్యూటర్స్ వాడుతున్నా
ప్రతిరోజు లేదంటే రోజు మార్చి రోజు ఇన్స్టాల్ చేయడం, ఫార్మాట్ చేయడం, మొత్తం హ్యాంగ్ అయిపోతే మౌస్ కదులుతుందంటే యాప్స్ ఏమీ ఓపెన్ కావు. విండోస్ ఎలా తయారైందంటే ఒక ఫేక్ విండో తెచ్చి అడిపెట్టేసి ఇదే విండో అని చెప్తే వరకు చేపెడితే ఆ విండో ఊడిపోయి చేతిలోకి వచ్చినట్టున్నది. ఒక మంత్లో 20 టైమ్స్ విండోస్ ఫార్మాట్ చేసి ఒక సిస్టంలో 15 నుంచి 18 సార్లు, ఇంకో సిస్టంలో 5-6 సార్లు మొత్తం యాప్స్ ఇన్స్టాల్ చేసుకోను. ఆల్మోస్ట్ 10 యాప్స్ వాటి ఫంక్షన్ అయ్యేట్టు ఆ సిచ్యువేషను, ఆ క్లైమేటు సెట్ చేసుకొని ఫార్మాట్ మొత్తం ఫ్రీజ్ అయిపోను. ఓఎస్ పెన్ డ్రైవ్లో విండోస్ 10 ఒక 4, విండోస్ 11 ఒక 3-4 ఉన్నాయండి. ఈరోజు 4వది క్రియేట్ చేసిన, అది ఎందుకు ఇన్స్టాల్ కాలేదు, విండోస్ 11దే. డమ్మీ విండో లాగా తయారైంది విండోస్ పరిస్థితి. ప్రొఫెషనల్స్ ఓఎస్ కరెక్ట్గా లేకుంటే పని మానేసి చేయాల్సిన ప్రొఫెషనల్ వర్క్ మానేసి విండోస్ ఇన్స్టాల్ చేసుకుంటా టైంపాస్ చేసుకుంటా ఒక డమ్మీ విండో చేతిలో పట్టుకొని వరస్ట్ సిచ్యువేషన్ అండి. లాస్ట్కి అర్థమైంది ఏంటంటే విండోస్, మ్యాక్, లినక్స్ 3 ఓఎస్లలో ప్రొఫెషనల్స్కి పూర్తి అవగాహన ఉండాలి. ఆ ఓఎస్ల మీద గ్రిప్ లేకుంటే ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఓఎస్ 15 నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్లో ఇన్స్టాల్ అయిపోతుంది. తర్వాత మనకు కావాల్సిన ఈ 10 యాప్స్కి ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకోవడమే. ఒక రోజంతా, ఒక మధ్యాహ్నం కానీ ఒక రోజు కానీ ఇదే పరిస్థితి ఒక నెలంతా. నమస్తే ఫేక్ విండోస్.